అందరికీ నమస్కారము. ఆమ్లకాయ అండి ఎలా చేయాలో చూసేద్దాము. శుభ్రంగా కడిగిన ఉసిరికాయలను ఘాట్లు పెట్టేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దానికి సరిపడా జాలు పుట్టేసుకొని ఆవిరికి ఉడికిన ఆమ్లాన్ని అయితే తీసేసుకొని ఇలా అన్ని ముక్కలు విడదీసేసుకోవాలి. చల్లారిన తర్వాత వేడిపైన తీయకూడదు. ఇంకా ఈ ముక్కలన్నిటి మీదనైతే సగం స్పూను ఆమ్చూరు, సగం స్పూను చాట్ మసాలా, సగం స్పూన్ మిరియాల పొడి, మనకు సొంటి పొడి, బెల్లము, నిమ్మరసం వేసి బాగా కలిపేసుకొని 2 రోజులు ఊరిన తర్వాత పీసులన్నీ వడబోసేసుకోవాలి. ఇంకా ఈ జ్యూస్ మనం వాడుకోవచ్చు, లేకుంటే మళ్ళీ ఒక రోజు ఎండలో ఈ ముక్కలు ఎండినాక ఆ జ్యూస్లో వేసేసి మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఎండబెట్టేసుకున్నామంటే ఒక ప్లేట్లో వేసుకొని ఒక 2-3 రోజులు అయితే మంచిగా ఎండిపోతాయి ముక్కలు. మనం చుంచి చూసినా కానీ లోపల కొంచెం మెత్తదనే ఉంటుంది కానీ మంచిగా ఎండుతాయి, చాలా బాగుంటాయి. ఎండిన ముక్కల మీద కొంచెము షుగర్ పౌడర్ అయినా లేకుంటే పటిక బెల్లం పౌడర్ అయినా ఇలా జల్లేసుకొని బాటిల్లో ఎత్తుకుంటే